అభిప్రాయం నాకు తెలుసు. రమణమూర్తి గారు, దాదాపు నరసన్నపేటకు సంబంధించి తీసుకుంటే పూర్తిగా వ్యవసాయాధారితంగానే ఉంది మనకి. అంటే నదులు ఉన్నాయి, మీకు వర్షాధారం ఉంది, అంతా బాగుంది. కానీ మిగతా చదువుకున్న వాళ్ళు ఉన్నత చదువులు చదివితే ఎక్కడికి వెళ్ళాలి? మీ ప్రాంతంలోన అసలు బ్రతుకు తెరువు లేకుండా ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళే పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? అంటే నరసన్నపేట నియోజకవర్గం ప్రకృతి రీత్యా కానీ నైసర్గికంగా కానీ ఒక విశిష్టత ఉంది. ఉత్తరం తీసుకుంటే తూర్పు కనుమలు ఉన్నాయి, అంటే రమణీయమైన కొండలు కోనలతో ఉంది. అలాగే ఈస్ట్న తీసుకుంటే తూర్పు భాగాన సముద్ర తీరం ఉంది. పడమట భాగం అలాగే రివర్ కట్ అవుతూ మొత్తం నియోజకవర్గం ఎంటైర్ నియోజకవర్గం వంశధార కెనాల్ అంటే వంశధార నది కలిపి ప్రవహిస్తుంది. అంటే నైసర్గికంగా కలిపి ఇండియా మ్యాప్ ఎలాగుంటుందో మన నియోజకవర్గం అలాగుంటుంది నైసర్గికంగా. ఇక్కడ ఉండే సారవంతమైన పంట పొలాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి. అందువల్ల అగ్రికల్చర్ మీద ఆధారపడిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. అయితే అగ్రికల్చర్ మీద ఆధారపడిన రైతాంగానికి సంబంధించిన చాలా వరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో 2014 నుంచి 19 మధ్యన గుర్తించి పనులు కలిపి ప్రారంభించడం జరిగింది. సారవకోట మండలంలో కరువు ప్రాంతం ఉంది. అంటే వర్షాలు పడితే పంటలు పండడం, వర్షాలు లేకపోతే భగవంతుడి మీద చేతులు పెట్టి చూపించడం. కారణం పెద్ద పెద్ద తటాకాలు లాంటి చెరువులు ఉన్నప్పటికీ సకాలంలో వర్షాలు లేకపోతే పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. అది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత గుర్తించి 180 కోట్ల రూపాయలు మంజూరు చేయించాను. మా గౌరవ ఎంపీ గారు కానీ ఆవేళ మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో 180 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి వారి వద్ద శాంక్షన్ చేయించి పనులు కలిపి పరిగెట్టించాను. వారి చేతే స్వయంగా ఫౌండేషన్ వేయించాను, ముఖ్యమంత్రి చేత పరుగులు పరిగెట్టించాను. గవర్నమెంట్ మారింది, ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి. రమణమూర్తి గారు, ఒకటి కాదు రెండు కాదు 1300 కోట్ల రూపాయల పనుల్ని తీసుకొచ్చి వివిధ దశల్లో చేసి ఇప్పుడు 60%, 40% లేకపోతే 70% ఇలా పూర్తయి ఆగిపోతే ఇంకా ప్రజలకి ఏం ఉపయోగం ఉంటుంది అసలు అట్లా? అదే నేను అంటాను. ఇప్పుడు నేను నిధులు తెచ్చాను, నిధులు తెస్తే బొంతు ఎత్తుపోతల పథకం 60%, 64% కంప్లీట్ అయ్యింది, మధ్యలో ఆగిపోయింది. ప్రజానీకం ఇవాళ ఆ డబ్బులన్నీ నీటిలో పోసిన నిధులు అయిపోయాయి. అది పూర్తి చేయాలి. మరి అతను ఏం చేసినట్టు నాకు అర్థం కాలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసినాడు, అది పూర్తి చేసుకోలేడా? అంటే కాదు.